హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉప్పల్ ప్రాంతంలో ఆటోలో ప్రయాణించారు. జనాలతో ముచ్చటిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓ కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో కాంగ్రెస్ పార్టీలు ఉండవని తెలిపారు. విజయ సంకల్ప యాత్ర సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేసిందేమీ లేదని, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలాయని ఆరోపించారు. దీన్ని సహించని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేకుండా చేశారని అన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు. అవినీతి లేని నాయకుడు ప్రధాని మోదీ అని, అవినీతి రహిత పార్టీ బీజేపీ అని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అవినీతిలో కూరుకుపోయి ప్రజల చేత తిరస్కరించబడిన కుటుంబ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లను పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. 10 ఏళ్లుగా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న ఘనత బీజేపీకి దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని జోసెం చెప్పారు. దేశంలోని పలు వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి నానా తంటాలు పడిందని, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 2వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రల ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో భారీ రోడ్ షోతో పాటుగా బహిరంగ సభ నిర్వహించాలనే చర్చ పార్టీ ముఖ్య నేతల్లో జరుగుతుందని సమాచారం. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా వినూత్న రీతిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై 2-3 రోజుల్లో స్పష్టత రానుందని బీజేపీ నేతలు తెలిపారు. నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలు చూడాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో కూడా బీజేపీ గెలవాలని, గెలుపుకు మద్దతు కూడగట్టాలని సంకల్ప యాత్ర పారిశ్రామిక వాడకుండా చేసినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. మళ్ళా ఓట్లు వేస్తారో లేదో అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాండు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా. నేనంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయానికి తప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేందో. అంతకంత మొనగానని చెప్పుకునే కేసీఆర్ చేసిన ₹1,00,000 రుణమాఫీ చేసిండా?